హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది. చూసుకోండి ఒకసారి. సెకండ్ ఇలా వస్తుంది. వస్తుంది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. చూసుకోండి. ఇక్కడ మొత్తం లిరిక్స్ తోటి ఉంటుంది. మీరేం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్‌కొచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది ఇలా. బ్లర్ ఇమేజ్ వస్తుంది చూసుకోండి. నేను ఫస్ట్ ఇది పెట్టేసుకుంటున్నాను. ఇలా రీప్లేస్‌మెంట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఇట్లా ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ పైకొచ్చేస్తే ఇక్కడ ఇంకో ఇమేజెస్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు ఒక ఫోటోకి ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటో లాంటి అదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టేసుకోండి. పెట్టేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మనకేందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ నేమ్స్ అనేది కనిపిస్తుంది. అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది అలా. ఓకే. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయండి అంటే 10.14 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకెళ్ళి ఇక్కడ నుంచి ఫోటోస్ లైన్‌గా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్చేంజ్ చేసుకోండి ఇక్కడి వరకు. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం మళ్ళీ ఫోటో సెలెక్ట్ తీసుకొని ఎక్స్ట్రా బటన్ ఎక్స్చేంజ్ చేసుకోండి కొద్దిగా. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసేయండి. ఇక్కడొచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉందిగా క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసి ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ప్లస్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేస్తే మనకు ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని పేస్ట్. ఓకే. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ పేస్ట్. మళ్ళా సేమ్ వీడియో వరకు ఫోటోస్ మొత్తంకి యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ మనకు 8.20 మిల్లీ సెకండ్ వరకొచ్చేసి ఇక్కడ నుంచి టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ పైన లాంగ్ ప్రెస్ చేసి అన్ని టిక్ మార్క్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ టెక్స్ట్‌కి. ఇక్కడ ఫోటో దగ్గర వరకు ఇక్కడ యాడ్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ 12 లేయర్స్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళా ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా! డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 12 లేయర్స్ ఇక్కడ ఉందిగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి టెక్స్ట్ అనేది పైకొచ్చేస్తుంది ఇలా. ఓకే. మొత్తం వచ్చేస్తుంది. మన ఫోటోస్ అనేది కిందకెళ్ళిపోతాయి. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత పైన ఇక్కడ షేర్ గాన్ సింబల్ ఉందిగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థాంక్ యూ.